నిజంగా సనాతన ధర్మం కోసం మన దేశం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం ఇప్పుడు దాకా ఏ రాజా కానీ ఏ లీడర్ కూడా ఎంత చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా మీరు వారం రోజు కింద ముందు కూడా ఆయన కొడుకు సంభాజీ రాజే మూవీ కూడా వచ్చింది. ఆ మూవీలో కూడా మనం చూడొచ్చు ఏం పరిస్థితి ఉంది, ఎట్లా పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో ఎంత రాజ్ పాటలు కూడా ఉండి కూడా ఆయనకి నాకు ఏం అవసరం లేదు, నాకు అవసరం ఉంది అంటే ఓన్లీ ఫర్ నా సనాతన ధర్మం, నా దేశం అవసరం ఉంది అని ఆ మాటలతోని ఏదైతే ఆయన పని చేస్తున్నారో ఈ రోజు కూడా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఇన్స్పిరేషన్ గా తీసుకొని గతంలో అన్ని యూత్లు ఇన్స్పిరేషన్ తీసుకొని మన సనాతన ధర్మం దేశం కోసం సేవ చేయాలనే ఆలోచన ఉంది. ఆలోచన అయితే ఉంది. మరి ఇప్పుడు అసలు హిస్టరీ గురించి చాలా మంది మర్చిపోవడం అయితే జరిగింది. హిస్టరీ గురించి మీకు తెలిసిందేంటి? యువత హిస్టరీ నుంచి ఏం నేర్చుకోవాలి అన్న? నేనైతే ఏమంటున్నా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మనం చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఒక విషయం చెప్తున్నా. ఈ రోజు మనం గౌ సేవ చేయాలి. గౌ సేవ ఎందుకు చేయాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఆ సమయంలో గౌరక్ష చేసుకోవాలి, మన ఆవులకి కాపాడాలి. ఎందుకు కాపాడాలి, ఆవు ఎందుకు మనకి ఇంపార్టెంట్, ఆ విషయం మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ సమయంలో మనకి చెప్పినాడు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మాయి రెస్పెక్ట్ ఎట్లా చేయాలి, అమ్మాయికి మనం ఎట్లా కాపాడాలి. దుష్మన్ ఇంట్లో కూడా పోయినప్పుడు కూడా దుష్మన్ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి మన ప్రజల్ని అటాక్ చేస్తే చేయవద్దు, ఒక అమ్మాయి మీద అటాక్ ఇప్పుడు కూడా చేయవద్దని ఆ మాట కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పినారు. కానీ ఈ రోజు కూడా మన సనాతనంలో అమ్మాయిలు కూడా లవ్ జిహాడ్ లా ట్రాప్ అయి ఎంతో అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నారు. ఈ రోజు కూడా మన అమ్మాయికి ఏమంటున్నారంటే మీ జీవితం మీరు కాపాడాలి, ఎవ్వరు కూడా రాడు, ఎవరు కూడా మీకు సపోర్ట్ కూడా చేయడు అని అది కూడా మేము చెప్తున్నాం. ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆయన హిస్టరీ ఎట్లా ఉంది అంటే సిరిశరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక టూర్ లో వచ్చినప్పుడు ఆయన గుడికి పోయి బయట వస్తే కూడా గోపురం లేదు, ఆ గోపురం కూడా కట్టిన హిస్టరీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలంగాణలో ఉంది. అప్పుడు గోపురం కట్టిన కూడా తర్వాత ఆ మనుషులు ఎవరైతే కట్టినారో ఆయన నిజంగా చెప్పినారు జీవితంలో ఏదైనా ఆ గోపురంలో ఎవరైనా ఫోటో ఉండాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మూర్తి ఉండాలి అని అప్పుడు అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కి గోపురంలో కూడా మూర్తి పెట్టిన హిస్టరీ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ చాలా ఉంది అన్న. మనం చచ్చిపోయిన తర్వాత చాలా మందికి మనం స్టాచ్యూ పెట్టున్నారు, కానీ చచ్చే ముందు హిస్టరీ పెట్టాలి అంటే ఎవరైనా ఉంది అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకే ఒక వ్యక్తి ఉంది అని మేము అంటున్నాం. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందువుల కోసం, హిందూ ధర్మం కోసమేనా లేకుంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుదాడుల్లో నడవచ్చంటారు? అన్న సనాతన ధర్మంలో ఒకే ఒక వ్యక్తి ఉంది, అందరికి తీసుకుపోయినారు. కానీ ఇప్పుడైతే మా ధర్మం ఏమైందా, ఎవరైనా అటాక్ చేస్తే ఈట్ కా జవాబుని పత్తర్ తినేయాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు నేర్చుకున్నాను అన్న. ఎందుకు అంటే మేము ఎందుకు అంటున్నా, ఒక అమ్మాయి జీవితం సనాతనంలో ఉంది, అమ్మాయికి కాపాడాలి, అందరు కాపాడుతున్నారు. మన ధర్మం మన సమాజంలో ఉండి ప్రతి ఒక్కటి కాపాడుతున్నారు. కానీ వేరే అమ్మాయి ఎవరైతే మనం దాడి చేస్తున్నారు అప్పుడు ఒక అమ్మాయి దొరికితే ముస్లిం కానీ ఎవరైనా కానీ అమ్మాయికి ఎట్లా కాపాడాలి, ఆ అమ్మాయికి ఏం చేయవద్దు ఆయనకి మంచిగా సేఫ్ గా తీసుకోపోవాలనే ఆలోచన కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఉంది అన్న. మా ధర్మంలో ఏమంటే ప్రతి ఒక్క ధర్మంకి రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క సమాజంకి రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క జాతికి రెస్పెక్ట్ చేయాలి అని అదే ఆలోచన ఉంది అన్న. ఓకే, ఇప్పుడు మరి పోరాట యోధులు చాలా మంది ఉన్నారు, మన ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కూడా. మరి ఎందుకు ప్రత్యేకంగా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఎందుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందంటారు అన్న? అందరు గుర్తు పెట్టుకోవాలి అన్న. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక రకంగా సనాతన ధర్మం కి కాపాడి ఒక హిందూ రాష్ట్ర ఆయన ఒక ఆలోచన ఉంది, అప్నీ ధర్తీ అప్నా రాజ్, మన ధర్తీ మన రాజు ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కా ఏక్ హీ సప్నా హిందూ స్వరాజ్, ఆ స్వరాష్ట్ర ఏదైతే ఉంది మన స్వరాష్ట్ర ఉండాలి అని ఆ ఆలోచన ఉంది. అదేవిధంగా మహారాణా ప్రతాప్ ఉంది, మహారాణా ప్రతాప్ హిస్టరీ ఉంది, రాణి రుద్రమ్మాదేవి ఉన్నారు. తెలంగాణలో ఎంతో పోరాటం. ఈ రోజు మనకి మనం తెలంగాణ వాళ్ళు ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈ రోజు చేస్తున్నాం, మహారాణా ప్రతాప్ జయంతి చేస్తున్నాం, భగత్ సింగ్ జయంతి చేస్తున్నాం. అదే విధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వీరుడికి కూడా మనం సేవ అట్లాంటి జయంతి ప్రోగ్రాము యూత్ తీసుకోవాలని మేమైతే అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏంటంటే మరాఠీ జాతి గురించి మాత్రమే పోరాడంలో మన దేశం మొత్తానికి సంబంధం లేని వ్యక్తి అని కూడా
మాట్లాడుతూ ఉన్నారు. అన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పగా చెప్పాలి అంటే మరాఠీ వాళ్ళు ఉండవచ్చు, కానీ సనాతన్ ధర్మంలో ప్రతి ఒక్క సనాతన్ ధర్మం కోసం పోరాటే వ్యక్తి కూడా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు కూడా చెడు లేదు. మరాఠా అందరికీ గౌరవం ఉండవచ్చు, మీ జాతికి ఎవరి జాతి మరాఠీ కానీ తెలుగు కానీ మార్వాడి కానీ తమిళ్ కానీ అందరికీ గౌరవం ఉంటాయి. కానీ ఆ గౌరవం తర్వాత మనం ఏమున్నాం, మనం హిందూ. ఆ హిందూ గౌరవం కూడా మనకి ఉండాలి. ఆ గౌరవం ఛత్రపతి శివాజీ మహారాజ్ లా ఉంది అన్న. సరే, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకున్నా అంటే ప్రతి సిటీలో కూడా ఎక్కడంటే అక్కడ సిగ్నల్ దగ్గర స్టాచ్యూలు అయితే ఉంటాయి. మరి మన తెలంగాణలో కానీ ఇటు బీహార్ కానీ ఒడిశా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక స్టాచ్యూ కూడా లేకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంట అన్న? అదైతే చాలా బాధాకరం ఉంది అన్న. మేమైతే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా, మీరు ట్యాంక్ బండ్లా ఏదైతే స్టాచ్యూస్ ఉంది అందులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా పెట్టాలి. అదే విధంగా ఓన్లీ ఫర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాదు, ఎవరైతే దేశం కోసం పోరాడినారో ప్రతి ఒక్క విగ్రహం కూడా అక్కడ ఉండాలి అని మాకు ఆలోచన ఉంది. ఎందుకంటే లక్షల మంది అక్కడి నుంచి పోతున్నారు, లక్షల మంది బయట నుంచే మన దగ్గర వస్తున్నారు. అప్పుడు మన ఏదైతే విగ్రహం కానీ మూర్తి కానీ చూస్తే కొంచెం ధైర్యం రావాలి. ఇంకొకటి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మనం చౌరస్తాలో చూస్తున్నాం, ప్రతి ఒక్క చౌరస్తాలో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ ఏం పెడుతున్నారో, ఏదైతే గోడలు పెడుతున్నారు, లేదంటే ఏదో ఒకటి బుక్ పెడుతున్నారు, ఏదో పెడుతున్నారు. ఏం వస్తాయానికి ఏం రాదు అని నేనైతే అంటున్నాను. సరే అన్న, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర మర్చిపోకుండా ఉండడానికి యువతకి మీరు ఏమన్నా వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసే విధంగా ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా చెప్పబడుతున్నారా? నేనైతే ఏమంటున్నా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ప్రతిసారి మీరు గుర్తు పెట్టుకోవాలి, యాద్ చేయాలి. ఏదైతే ఆయన మార్గం నుంచి పోయినారో ఆ మార్గం నుంచి మనం కూడా పోవాలి అనేది అదే ఆలోచన ఉంది అన్న. గతంలో చాలా మంది మన యువకులు వెస్ట్రన్ కల్చర్స్ కి చాలా అలవాటు అయిపోయింది అన్న. వెస్ట్రన్ కల్చర్ మనది కాదు, వెస్ట్రన్ కల్చర్ తోని మనం బర్బాద్ అయిపోయినాం ఇప్పుడు దాకా. ఇప్పుడైతే వెస్ట్రన్ కల్చర్ కి కొంచెం దూరం పెట్టుకొని మన సనాతన ధర్మం కోసం ఏదైతే మన వీరులు మనకి చెప్పిన ఆ రస్తాల పోతే చాలా మంచిగా ఉంటాయని నేను యూత్ కి చెప్తున్నాను. సరే అన్న, ఈ చరిత్రను స్ఫూర్తిగా తీసుకున్నా కానీ హిందువుల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఎట్లా చెప్తారు అన్న? చూడండి అన్న, దేవాలయం మీద ఏదైతే దాడి చేస్తున్నారు, గతంలో కూడా హైదరాబాద్ సిటీలో మనం బండ్లా కూడా చూడవచ్చు, మళ్ళీ ఎగ్జిబిషన్ చూడవచ్చు, శంషాబాద్ చూడవచ్చు, ముత్యాలు మాతా టెంపుల్ సికింద్రాబాద్ కూడా చూడవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు నుంచి అప్పుడు దాకా కూడా మన గుడి అయితే సేఫ్ తెలంగాణలో కాదన్న. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వస్తున్నాడు, కొడుకు వచ్చి లోపల పోతున్నాడు, మూర్తికి లాత్తోని కొడుతున్నాడు, లేదంటే ఎవరైనా మాసం పెడుతున్నారు. ఏమైతుంది బై తెలంగాణలో? చాలా ఘోరం అయితే ఉంది అని మేము అంటున్నాను. మన గుడికి గవర్నమెంట్ కాదు, మన ఎవరైతే మామూలు ప్రజలు ఉన్నారు, సమాజం ఉంది, ఒక ఏరియాలో గుడి ఉంటాయన్న, ఆ గుడిలో చాలా మంది పోడు, మన అసలే యూత్ కూడా పోడు అన్న. బట్టు పెట్టుకోవాలి అంటే శరం ఆయనకి. అరే ఎందుకు బట్టు పెట్టుకోవాలి? అరే మన వెస్టర్న్ మన ఏదైతే ఫారెన్స్ కంపెనీలా పనిచేస్తున్నారు, ఫారెన్స్ కంపెనీలా పనిచేసిన ఆయనకి శుక్రవారం నమాజ్ పడుతున్నారు, లేదంటే సండే చర్చ్ పోతున్నాడు. మన వ్యక్తికి అంటే శరం అయితే అరే నేను బట్టు ఎందుకు పెట్టాలి, గుడికి ఎందుకు పోవాలి అని ఏదైతే శరం వస్తుంది చాలా బాధాకరం అని ఉండే అంటారు.